నమస్కారం. వేసవిలో ఆకుకూరల సాగు చేసి మంచి లాభాలు తీయాలనుకుంటున్నారా? సరే, అయితే ఈ విశ్లేషణలో భూమిని సిద్ధం చేయడం దగ్గర్నుంచి మార్కెట్కి తీసుకెళ్లే వరకు ప్రతి విషయాన్ని వివరంగా చూద్దాం. చూడండి, ఆకుకూరల పంట అంటే నెల రోజుల్లో చేతికొచ్చేస్తుంది. కాని వేసవిలో అన్ని సమస్యలొస్తాయి కదా. ఆకులు పచ్చగా ఉండాల్సినవి పసుపు రంగులోకి మారిపోతాయి. పురుగుల బాధైతే చెప్పక్కర్లేదు. చివరికి ఏమవుతుంది? పెట్టిన ఖర్చులు కూడా రావు. ఇప్పుడు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారాలేంటో చూద్దాం. అంటే తోటకూర కానివ్వండి, పాలకూర, గోంగూర, ఏ ఆకుకూరలకైనా సరే అసలు ఏ మందు వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఈ విషయాలన్నీ స్పష్టంగా తెలుసుకుంటే లాభాలు అవే వస్తాయి. సరే, ఇక మొదలు పెడదాం. అన్నిటికన్నా ముందు పునాది సరిగ్గా ఉండాలి. వేసవిలో పంట బాగా రావాలంటే భూమి తయారీ అనేది చాలా చాలా ముఖ్యం. మొదటగా భూమి తయారీ. ఎకరాకు ఓ 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు బాగా వేసుకోండి. దాంతోపాటు ఒక 50 కిలోల వేపపిండి కూడా కలిపారనుకోండి, వేరు వ్యవస్థ భలే బలంగా తయారవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, నీళ్లు నిలవకుండా చూసుకోవాలి. దానికి సరైన డ్రైనేజ్ కాలువలు తప్పనిసరి. ఇది వేసవి ఎండల్ని తట్టుకోవడానికి మొక్కకు చాలా సహాయపడుతుంది. ఇక ఎరువుల విషయానికొస్తే విత్తనాలు వేయడానికి ముందే అంటే అడుగున ఎకరానికి ఒక 25 కిలోల డిఏపి, 15 కిలోల పొటాష్, ఓ 10 కిలోల జింక్ సల్ఫేట్ వెయ్యాలి. అయితే ఇక్కడొక జాగ్రత్తుంది. ఈ టైంలో నత్రజని అంటే యూరియా లాంటివి ఎక్కువగా వాడొద్దు. వాడితే ఏమవుతుందంటే ఆకులు పీలగా అయిపోయి పురుగులు సులభంగా ఆశిస్తాయి. సరే, భూమి తయారైంది. ఇక పెరుగుదల దశ. గుర్తుంచుకోండి, మొక్కలు గబగబా పెరగడం కాదు ముఖ్యం, నాణ్యతతో బలంగా పెరగాలి. మరి ఆ నాణ్యత రావాలంటే పోషణ ఎలా ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం. ఆకుకూరల పంటకాలం చాలా తక్కువ కదా. విత్తిన 18-20 రోజులకే మొదటి కోతకు వచ్చేస్తుంది. మొత్తం మీద చూసుకుంటే ఓ నెల, మహా అయితే 35 రోజులు. అంటే మన చేతిలో టైం చాలా తక్కువ. ఈ కొద్ది టైంలోనే మనం చెయ్యాల్సింది కరెక్ట్గా చెయ్యాలి. ఇదిగోండి, పోషణ ఇలా ఇవ్వాలి. విత్తిన ఓ 10-12 రోజులకు నీళ్లు పెట్టిన తర్వాత ఎకరానికి ఒక 20 కిలోల యూరియా వేయండి. తర్వాత ప్రతి కోత కోసిన తర్వాత మొక్క నీరసించిపోతుంది కదా, అది త్వరగా కోలుకోవాలంటే 1% 19-19-19 ద్రావణాన్ని స్ప్రే చేయాలి. ఇక అసలు సీక్రెట్ ఇక్కడే ఉంది. ఆకులు పసుపు రంగులోకి మారకుండా మంచి మందంగా, మార్కెట్లో ఎక్కువసేపు తాజాగా ఉండాలంటే 1% కాల్షియం నైట్రేట్ స్ప్రే చేయండి. చాలామంది ఈ చిన్న టెక్నిక్ పాటించక నష్టపోతారు. ఇక్కడొక చాలా ముఖ్యమైన హెచ్చరిక. ఏది పడితే అది అంటే ఈ రసాయన గ్రోత్ రెగ్యులేటర్లు వాడటం మంచిది కాదు. దీనివల్ల తినేవాళ్ల ఆరోగ్యానికే కాదు, మార్కెట్లో మన పంటను కూడా కొనరు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఏవి వాడాలి, ఏవి వాడకూడదు, ఈ విషయంలో క్లారిటీ ఉండాలి. ఈ GA3, NAA లాంటి వాటి జోలికి అస్సలు వెళ్లొద్దు. వాటికి బదులుగా సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అంటే సముద్రపు నాచు, అలాగే అమైనో యాసిడ్ లాంటివి వాడండి. ఇవి చాలా సురక్షితం. సరే, మరి వీటి మోతాదు ఎంత ఉండాలి? వేసవి ఎండను తట్టుకోవడానికి లీటర్ నీటికి 2-3 మిల్లీలీటర్ల సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ కలపండి. పంట ఏమైనా ఒత్తిడికి గురైతే త్వరగా కోలుకోవడానికి లీటర్కు 3-5 మిల్లీలీటర్ల అమైనో యాసిడ్స్. ఇక వేర్లు బలంగా ఉండాలంటే ఎకరానికి 1 లీటర్ హ్యూమిక్ యాసిడ్ని నీటితో పాటు భూమికి అందించండి. పోషణ అయిపోయింది. ఇక రక్షణ. పంటను పురుగుల నుంచి, రోగాల నుంచి ఎలా కాపాడుకోవాలి? మన లక్ష్యమేంటంటే వీలైనంతవరకు రసాయనాల వాడకం తగ్గించడం. పురుగుల నివారణకు ఒక పద్ధతి ఉంది. ముందుగా నివారణే ముఖ్యం. ఎకరానికి ఓ 10-15 పసుపు రంగు జిగురు అట్టలు పెట్టండి. తరువాత పురుగులు అప్పుడప్పుడే కనిపిస్తున్నాయనుకోండి, లీటర్ నీటికి 3 మిల్లీలీటర్ల వేపు నూనె కలిపి స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇక పురుగుల బెడద మరీ ఎక్కువైతే అప్పుడు మాత్రమే ఇమిడాక్లోప్రిడ్ వాడాలి. అది కూడా లీటరుకు 0.3 మిల్లీలీటర్లు మాత్రమే. ఇక్కడ 2 విషయాలు అస్సలు మర్చిపోవద్దు. మొదటిది, పురుగుమందు కొట్టిన తర్వాత పంటను కోయడానికి కనీసం 3-5 రోజులాగాలి. ఇది తప్పనిసరి. రెండోది, వేరుకుళ్ళు సమస్య రాకుండా ఉండాలంటే పంటకాలంలో ఒక్కసారి చాలు ట్రైకోడర్మా గాని, సూడోమోనాస్ గాని భూమికి అందించండి. వేసవిలో మనకు అతిపెద్ద శత్రువు ఎండ. ఈ ఎండవేడిని తట్టుకోవడానికి కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. వాటి గురించి చూద్దాం. నీళ్ల విషయంలో చాలామంది తప్పు చేస్తారు.
మధ్యాహ్నం పూట ఎండలో నీళ్లు పెట్టకూడదు. పెడితే ఆకులు మాడిపోతాయి. ఎప్పుడూ ఉదయం 6 గంటల్లోపు లేదా సాయంత్రం 6 తర్వాత చల్లబడ్డాకే నీళ్లు పెట్టాలి. ఇంకో మంచి చిట్కా, ఎండ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఒక 35 నుంచి 50% షేడ్ నెట్ కప్పారనుకోండి, ఆకుల నాణ్యత అస్సలు దెబ్బతినదు, మాడిపోకుండా ఉంటాయి. అన్నీ అయిపోయాయి. ఇక చివరిది, మన లాభాన్ని నిర్ణయించేది కోత, మార్కెటింగ్. పంటను సరిగ్గా కోసి మార్కెట్లో మంచి రేటు ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. పంట కోయడానికి బెస్ట్ టైం పొద్దున్నే, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు. కోసిన తర్వాత ఆకుకూరల్ని మెల్లగా కడిగి నీడలోనే పూర్తిగా ఆరబెట్టాలి. పొరపాటున కూడా ఎండలో పెట్టొద్దు. ఇలా చేస్తేనే అవి తాజాగా ఉంటాయి, మార్కెట్లో మంచి ధర పలుకుతాయి. సరే, ఇదంతా చేశాం. మరి అసలు విషయం, లాభాలెలా ఉంటాయి అంటే డబ్బుల లెక్కలు చూద్దాం. వేసవిలో సాగు చేస్తే నిజంగా ఎంత మిగులుతుంది, మనం చేసే ఏ తప్పుల వల్ల లాభాలు పోతున్నాయో కూడా తెలుసుకుందాం. మన లాభాల్ని మనమే తగ్గించుకునే కొన్ని తప్పులున్నాయి. అవేంటంటే, అవసరానికి మించి యూరియా వాడటం, రోజు పడితే రోజు అనవసరంగా స్ప్రేలు కొట్టటం, మధ్యాహ్నం ఎండలో కోతలు కోయటం, మందు కొట్టిన వెంటనే కోత కోయటం. ఈ తప్పులు చేయకుండా ఉంటే చాలు, నష్టాలు చాలా వరకు తగ్గుతాయి. 1 ఎకరాలో వేసవిలో ఆకుకూరలు వేస్తే మొత్తం ఖర్చు సుమారుగా ఓ 25,000 నుంచి 35,000 వరకు అవ్వొచ్చు. మనం చెప్పిన పద్ధతులన్నీ సరిగ్గా పాటిస్తే మొత్తం ఆదాయం 50,000 నుంచి 80,000 రూపాయల దాకా రావచ్చు. అంటే ఖర్చులు పోను మనకు నికరంగా మిగిలేది సుమారు 25,000 నుంచి 45,000 రూపాయల వరకు ఉంటుంది. ఇది కేవలం ఒక్క పంట మీద. చివరగా ఒక్క మాట, మార్కెట్లో రేటు మన చేతుల్లో ఉండదు, అది నిజమే. కానీ పంట యాజమాన్యం మన చేతుల్లోనే ఉంది. మనం చేయాల్సింది మనం సరిగ్గా చేస్తే లాభం తప్పకుండా వస్తుంది.